హలో గైస్, నేను కిరణ్మయ్. వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్. మనం మంచి భోజనం చేసామన్న సాటిస్ఫాక్షన్ మనకి ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఒక ముద్ద పచ్చడితో, లాస్ట్ ఒక ముద్ద పెరుగుతో తింటేనే కదా. సో నిన్న వంగీబాత్ చేశాక మిగిలిన వంకాయలతో నేను పచ్చడి చేసేసుకున్నాను. ఈ రెసిపీ మీకోసం. ఫస్ట్ మనము వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని గిన్నెలో కొన్ని నీళ్ళు, కొంచెం సాల్ట్ వేసుకొని ఆ నీళ్ళల్లో ఈ వంకాయ ముక్కలన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత మనం కడాయి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. అవి వేగుతుండగా నేనొక చిన్న రిడిల్ అడుగుతాను. చాలా రోజులుగా అడగట్లేదు కదా. మనం చూడలేనిది ఏంటది? అలానే ఒక స్టవ్ మీద 2 స్పూన్స్ అంత నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ కడాయిలో ధనియాలు, జీలకర్ర అవి వేగిన తర్వాత మెంతులు ఒక పావు స్పూన్ అంత వేసి, ఆ తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి, అలానే ఒక 6, 7 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయండి. లేపోతే ఆహ్, ఇట్లా చిటపట అంటాయి కాబట్టి, కొంచెం చిట్లుతాయి కాబట్టి ముక్కల్లా కట్ చేసి వేసేయండి. వేసి వాటిని కూడా వేగనియండి. వేగనిచ్చిన తర్వాత ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది కూడా అందులో వేసేసి వేగనియండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఫస్ట్ నువ్వులు వేపుకున్నాం కదా! అవి మిక్సీ జార్‌లోకి తీసుకొని జస్ట్ పల్స్ చేయండి. 2, 3 టైమ్స్ పల్స్ చేస్తే అది పౌడర్ అయిపోతది. ఆ పౌడర్‌లో ఈ వేపిన మిశ్రమాన్ని వేసి అది కూడా మిక్సీ వేయడానికి మనం పక్కన పెట్టుకుందాం. కొంచెం కూల్ డౌన్ అవ్వాలి కదా! అందుకని కొంచెం అవి పక్కన పెట్టుకొని జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత అదే కడాయిలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి వేపుకుందాము. ఆ వేపుకునేటప్పుడు కొంచెం ఒక పావు స్పూన్ అంత పసుపు వేసుకొని, కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని మనం వాటిని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనిద్దాము. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు ఒక 2 టమాటాలు తీసుకొని అవి ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసి దానిని కూడా మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు, టమాటా అంతా మంచిగా మగ్గిన తర్వాత అది గూడా మనం ఏదైతే మిక్సీ జార్‌లో ధనియాలు మిక్స్చర్ పెట్టుకున్నామో అది మనం గ్రైండ్ చేసేసి అందులో ఈ వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసి దాన్ని గూడా గ్రైండ్ చేసేయాలి మంచిగా పచ్చడిని. కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టలేదు. ఎందుకంటే ఇట్లా గూడా టేస్టీగానే ఉంటుంది. అంతే, మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పెట్టుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ కుకింగ్.